ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఈ చిత్రంలో సన్నివేశాలు ప్రతి మధ్యతరగతి కుటుంబంలో జరుగుతున్న యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తీయబడింది. మన పురాణ మహాభారతం నుండి ఇప్పటి కలియుగం వరకు ఈ జూదానికి బానిసై రాలిపోయిన జీవితాలు ఎన్నో. నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను, దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు. అంతా నేను చేసుకున్న కర్మ. ఏడవద్దండి ప్లీజ్. మీరే ఇలా అయిపోతే నా పరిస్థితి ఏంటండి? నా కోసం కూడా ఒకసారి ఆలోచించండి. బామర్ది రారా? ఏంటనే మాకంటే ముందు వచ్చి కూర్చున్నావు? ఏం లేదు రాము, కొద్దిగా తలనొప్పిగా ఉందని ముందొచ్చి కూర్చున్నాను. అయినా మనసు కూడా ఏం బాగలేదు. తమ్ముడు 2 టీ తీసిరా. రే రాము, వాడేంటి ఫోన్ చూస్తూ, ఫోన్లో ఏదేదో నొక్కుంటూ, ఫోన్లో ఎవరెవరికో ఫోన్లు చేసుకుంటూ అంత అడవిడిగా ఉన్నాడేంటి? ఏమో అన్నయ్య, ఉదయం నుంచి అలాగే ఉన్నాడు, అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఉదయం నుంచి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి డబ్బులు పంపించమని అడుగుతున్నాడు. ఆ డబ్బులు ఏం చేస్తున్నాడో ఎవరికి ఏమీ తెలియటం లేదు. రే శివ, ఇక్కడ మా ఇద్దరు ఇక్కడ మాట్లాడుతుంటే మాకంటే అంత ఇంపార్టెంట్గా అక్కడికి వెళ్ళి నువ్వేం మాట్లాడుతున్నావు? మీకు చెప్పిన అర్థమవుదన్యా. మొన్న 4,000 పెట్టేశాను, ఇంకో 4 మ్యాచ్లు ఉన్నాయి, 20,000 వస్తే నేను ఇచ్చేయిపోతాను. నాకేటన్యా? రే శివ, మర్యాదగా ఇక్కడితో బెట్టింగ్ లాపే, లేదంటే నిన్ను ఇక్కడ కుట్టి చంపేస్తాను. అన్నయ్య ఆగండి ఇలాగా. చూడు శివ, మొదట్లో డబ్బులు అలాగే వస్తాయి, తర్వాత నీ డబ్బులు కూడా వాళ్ళు లాగేసుకుంటారు. వాటికి కానీ నువ్వు అలవాటు పడితే అందరి దగ్గర అప్పులు చేసి నువ్వు లాస్ట్కి చనిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఒక్కసారి అర్థం చేసుకో, నిన్ను నమ్ముకొని నీ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. అయినా మీ అందరి కుళ్ళు అనియా, నీ డబ్బు సంపాదిస్తుంది మీ అందరి కుళ్ళు. అయినా మా నాన్న చెప్తే వెళ్ళదు. ఆఫ్టర్ నువ్వు చెప్తే నాకెంత? 20,000 సాయంత్రం 50,000 చేసి చూపిస్తాను. ఒక్కసారి చెప్తే అర్థం కాదండి. అరే ఆగండి ఆగండి ఆగండి. అరే శివ ఆగు. అన్నయ్య మీరు ఆగండి. అన్నయ్య చెప్పింది విను. అరే శివ ఒక్కసారి చెప్పింది నువ్వు కూడా విను. ఏంటి మాయా? ఈ రోజు అన్నయ్య నిన్ను కొట్టడానికి కారణం ఏంటో తెలుసా? అయినా కొట్టే అంత తప్పు నేను ఏడ్ చేశాను మాయా. తప్పు నువ్వు చేయలేదురా, అన్నయ్య వాళ్ళ తమ్ముడు చేశాడు. అసలు అన్నయ్య లైఫ్ లో ఏం జరిగిందో నీకు తెలుసా? అయినా నాకెళ్ళి తెలుస్తుంది మాయా. అయినా టైంలో నేను ఊళ్ళో లేను కదా. అయినా ఈ విషయాలన్నీ నాకెందుకు? నీకెందుకు కాదురా, అన్నయ్య నిన్ను ఎందుకు కొట్టాడో నీకు తెలియాలంటే అన్నయ్య జీవితంలో జరిగిన అన్యాయం గురించి నువ్వు తెలుసుకోవాలి. నా పేరు సిద్ధు, మాది వైజాగ్. అన్నా వదినులే నా ప్రపంచం. మధ్యతరగతిలో పుట్టిన నేను జీవితంలో గొప్పగా బతకాలని ఎన్నో ఆశలతో జీవితాన్ని ఊహించుకున్నాను. కానీ ఆన్లైన్లో జరుగుతున్న మోసానికి నా జీవితం బలైపోతుందని నేనెప్పుడూ ఊహించలేదు. అదే ఆన్లైన్ మాఫియా. జూదం, ఆన్లైన్ మాఫియా. స్వాతి, కంపెనీలో ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా, తమ్ముడు లేపు. సరేనండి, మీకు డ్యూటీకి టైం అవుతుంది కదా, మీరు వెళ్ళండి, నేను సిద్ధుకు చెప్తాను. స్వాతి, వాడికి ఇది 30వ ఇంటర్వ్యూ, దీనికన్నా అటెండ్ అవ్వమని చెప్పు. సరేనండి, నేను చెప్తాను, మీరు వెళ్ళండి. స్వాతి, వాడు నా మాట వినడం లేదు. నువ్వైనా వాడికి అర్థమయ్యేలా చెప్పు. సరే అయితే నేను వెళ్ళొస్తాను. బాయ్ అయితే. సిద్ధు, సిద్ధు, టైం అవుతుంది కదా, లేగు, ఈరోజు ఇంటర్వ్యూ ఉంది కదా. వదినా, ఏంటి సిద్ధు? ఇంటర్వ్యూకి టైం అవుతుంది, వెళ్ళొస్తాను. సరే సిద్ధు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సరే, జాగ్రత్త. సరే.
స్వాతి, వస్తున్నానండి. తమ్ముడేడి ఎక్కడ కనబడడం లేదు? వాడు ఇంకా ఇంటికి రాలేదా? లేదండి, ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేసావా మరి? చేశానండి, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాడికి ఇంకా వెళ్ళిన పని అవ్వలేదేమో. సిద్ధు, ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? ఈ ఉద్యోగం అయినా వచ్చిందా? లేదండి, ఈ జాబ్ కూడా రాలేదు. అమ్మ జీవితం కానీ. అసలు ఏమైంది వీడికి? అనయ్య, నీకు ఎలాగో మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, షాప్ ఎలా ఖాళీగా ఉంది కదా, ఒకసారి అడుగండి ప్లీజ్ అనయ్య. నువ్వు కొంత డబ్బు ఇచ్చావనుకో, నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ అవి ఉన్నాయి, అవసరమైతే 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొద్దాం, షాప్ పెట్టుకుంటాను అనయ్య. ప్లీజ్ అనయ్య, అడుగు ఒకసారి. చూడు సిద్ధు, నీకు విషయం చెప్తాను చూడు. మన దగ్గర డబ్బులు లేకపోయినా అడుగు తిని బతకొచ్చు, కానీ క్రెడిట్ కార్డులో అప్పులు చేసి మనసు ప్రశాంతంగా ఉండలేవురా. అప్పుల గురించి ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఆలోచించరా. అలాంటివి ఏం చేయొద్దురా. లేదన్నయ్య, నేను షాపే పెట్టుకుంటాను అన్నయ్య. ఒక్క విషయం అన్నయ్య, అయితే షాప్ పెట్టుకుంటాను, లేదా మన ఊరు వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను, అంతేగాని ఈ ఉద్యోగాలు నా వాళ్ళు కాదన్నయ్య, కాదంతే. ఛీ, తొక్కలో లైఫ్. సిద్ధు భవిష్యత్తు బాగుండాలని కదండి మనతో పాటు తీసుకొచ్చింది. అలాంటిది ఈ సిద్ధుకి నచ్చిన పని చేస్తానంటే ఎందుకండి చేయొద్దు అంటున్నాను. చూడు స్వాతి, ఇంత పెద్ద సిటీలో మనం బతకడమే చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఇంత పెద్ద షాప్ పెట్టాలంటే అంత డబ్బులు కూడా ఉండాలి కదా మన దగ్గర. తనకు నచ్చింది తను చేస్తానంటున్నాడు కదండి, మీ వల్ల అయింది మీరు చెయ్యండి. అయ్యో అదేంటండి, మధ్యలో చేయకూడదు వెళ్ళిపోతుంది. దయచేసి మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు చెప్తారు ఒక్కసారి అర్థం చేయండి. నా జీవితం నాశనం అయిపోతుంది. మా అన్నయ్య చెప్పినా, మా వదిలి చెప్పినా నేను అర్థం చేస్తాను. నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను, నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను రా. రే సిద్ధు, లెగరా లెగరా సిద్ధు. సిద్ధు లెగరా, లెగు లెగు నానా, లెగరా లెగరా నానా, లెగరా 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 రే జూదం, ఆన్లైన్ మాఫియా. అసలు కథ ఇప్పుడే మొదలైంది.